ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 22వ తారీఖు గురువారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్, విప్రో, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అన్నీ కూడా ఏడీఆర్స్ నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. ఏడీఆర్స్ నుంచి మనకి నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసింది అనేది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ బ్యాంక్ కమోడిటీస్ అనేది కొద్దిగా లీస్ట్గా రియాక్ట్ అయినాయి, బౌన్స్ అయినాయి. బట్ రియాలిటీ, ఫార్మా, ఆటో సెక్టార్లో సిగ్నిఫికెంట్గా బౌన్స్ అనేది కనిపిస్తుంది. మొత్తం మీద 100% ఇండియన్ ఇండిసెస్ అయితే గ్రీన్లో క్లోజ్ అయినాయి. గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే S&P 500 విక్స్ తగ్గిందంటే యూఎస్ మార్కెట్స్ అయితే ప్రస్తుతం స్టేబుల్గా ఉన్నాయి. యూరోప్, జర్మను, ఏషియా మార్కెట్, జపాను, రష్యా, హాంకాంగ్ అనేది నెగిటివ్లో ట్రేడ్ అవగా US 30 డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్ అయితే స్లైట్ గ్రీన్లో ఉంది. చైనా A50 ఫీచర్స్, US 500, లండన్, ఫ్రాన్స్, సౌత్ కొరియా ప్రస్తుతం గ్రీన్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. మొత్తం మీద గ్లోబల్గా మార్కెట్స్ అయితే కొద్దిగా ఇండెసిసివ్ మోడ్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక US 30 అంటే టాప్ కంపెనీలు ఏ విధంగా క్లోజ్ అయినాయి డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్లో అనేది పరిశీలన చేసినట్టయితే యునైటెడ్ హెల్త్, నైకే, డావ్, అమెరికన్ ఎక్స్ప్రెస్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా ఓన్లీ కోకోకోలా మాత్రమే గ్రీన్లో క్లోజ్ అయింది. మొత్తం మీద నిన్నటి రోజున టాప్ 30 కంపెనీస్ యూఎస్లో అయితే చాలా సిగ్నిఫికెంట్గా నెగిటివ్లో క్లోజ్ అయినట్టు తెలుస్తూ ఉంది, విచ్ ఈజ్ అ నెగిటివ్ సెంటిమెంట్ యాక్చువల్లీ. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున లండన్కి సంబంధించిన CPI డేటా అంటే ఇన్ఫ్లేషన్ డేటా అనేది రావడం జరిగింది. ఇది పాజిటివ్గా ఉంది. క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీ డేటా అయితే మనకు రావడం జరిగింది. ఇది క్రూడ్ ఆయిల్కి నెగిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు, ఎందుకంటే బావులు అనేది పెరిగాయి కాబట్టి. ఇక జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే మొట్టమొదటిసారి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య ఎంతమంది ఉన్నారనే డేటా యూఎస్కి సంబంధించి రావడం జరుగుతుంది. దాని తర్వాత S&P గ్లోబల్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన PMI డేటా అండ్ సర్వీసెస్కి సంబంధించిన ఇన్ఫ్లేషను అండ్ ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ డేటా రిలీజ్ చేస్తారు. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇక ఇండియాకి సంబంధించి నిన్నటి రోజున అయితే ఎటువంటి ఈవెంట్స్ అనేది లేవు. ఈరోజు విషయానికి వచ్చేసరికి ఉదయం 10:30 HSBC వాళ్ళు ఇండియాకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా అనేది రిలీజ్ చేస్తారు. అండ్ ఇది కాంపోజిట్ PMI, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్కి సంబంధించింది. ఈ డేటా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక జూన్ మంత్లో కొద్దిగా మార్కెట్లో వోల్టాలిటీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం, ఎందుకంటే ఇండియా US ఈ యొక్క ట్రేడ్ డీల్స్ అనేది డిస్కషన్ అనేది జరుగుతుంది. సో ప్రాబ్లం ఏంటంటే కొద్దిగా పాజిటివ్ అవుట్కమ్ అయితే మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ ముఖ్యంగా ITC, సన్ఫార్మా, HFCL, GMR ఎయిర్పోర్ట్, గ్రాసిమ్, కంకర్, రామ్కో సిమెంట్ అనేది రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ప్రాబబ్లీ వీటిల్లో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో స్టాక్స్ అయితే బ్యాన్ లిస్టులకు వెళ్ళిపోయాయి. ముఖ్యంగా టిటాగ్రా, RBL బ్యాంక్, మణప్పురం అనేది వీటిల్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. మనం క్యాష్ మార్కెట్ అంటే ఈక్విటీలో బై అండ్ సెల్ అయితే చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు, ఇంట్రాడే కూడా చేయొచ్చు. CDSL, డిక్సన్ ప్రాబ్లం ఏంటంటే బ్యాన్ లిస్టులకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున BL సిగ్నిఫికెంట్గా గెయినర్లో ఉండగా ఇండస్ఇండ్ బ్యాంక్ టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోయింది. ఇక సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది సోలార్ ఇండస్ట్రీస్, సీమన్స్, BL, ఏంజల్ వన్, ఐడియాలో జరుగుతూ ఉండగా సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ అనేది వోల్టాస్లో జరుగుతున్నట్టు తెలుస్తుంది. డిక్సన్ టెక్నాలజీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, కొటాక్ బ్యాంక్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వీటిలో షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్న డేటా చూపిస్తుంది. ABFRLలో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది, అంటే ఎవరైతే లాంగ్ తీసుకున్నారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారు. ఇక పార్టిసిపెంట్స్ ఏ విధంగా తీసుకున్నారు పొజిషన్స్, వాళ్ళ యొక్క సెంటిమెంట్ ఏంటి అనేది మనం తీసుకుంటే లాంగ్ సైడ్ 66% ఉండగా షార్ట్ సైడు 19% అనేది ఉంది. మొత్తం మీద మార్కెట్స్ కొద్దిగా బౌన్స్ అవుతాయని ఓ ఎక్స్పెక్టేషన్ అయితే పార్టిసిపెంట్స్ నుంచి ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజునైతే ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఫార్మేషన్ అనేది జరిగింది. ఎనీహౌ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే లాంగ్ బిల్డప్ అనేది అడ్వైస్ చేస్తుంది. అంటే ఏమిటి అంటే ఇంకా ఇక్కడ నుంచి కొద్దిగా మార్కెట్ పైకి వెళ్తుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ అయితే ఉంది. ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే FIS ఇండెక్స్ ఫీచర్స్లో మాత్రం బేరిష్గా ఉన్నారు, మిగతా అన్నింటిలో కూడా బులిష్గా ఉన్నారు. ప్రొప్రైటరీ అన్నింటిలో కూడా బులిష్గా ఉన్నారు. క్లయింట్ పెద్దగా యాక్టివ్గా లేరు. ఇక DIS విషయానికి వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్ షార్ట్ చేశారు, స్టాక్ ఫీచర్స్ని కూడా షార్ట్ చేశారు, స్టాక్స్లో మాత్రం బులిష్గా ఉన్నారు. మొత్తం మీద 2202 కోట్లు క్యాష్ మార్కెట్లో FIS బై చేసినట్టు తెలుస్తూ ఉంది. DIS ఏమో 684 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఈసారి FIS, DIS ఇద్దరు కూడా బై చేస్తున్నారు, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ సైన్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇండియా విక్స్ విషయానికి వచ్చేసరికి 0.93% ఇంక్రీజ్ అయింది. స్లైట్గా ఇండియన్ మార్కెట్స్లో వోల్టాలిటీ ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు.
ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ నిన్నటి రోజునైతే సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయిపోయింది. ఎనీహౌ ఈరోజు మనం చూస్తున్న సమయానికైతే స్లైట్ గ్రీన్లో ట్రేడ్ అవుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ అయితే వీక్ అవుతూ వస్తుంది. ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ రిజెక్షన్ అనేది జరిగింది హయ్యర్ లెవెల్స్లో. సో ప్రస్తుతం 1 అవర్ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే కొద్దిగా వీక్గా ఇక్కడ ట్రేడ్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ అనేది స్లిప్ అయింది అంటే కూడా మనం వాచ్ చేయాల్సింది 24,600, దాని తర్వాత 24,590, దాని తర్వాత 24,500. ఇది వెరీ ఇంపార్టెంట్ సపోర్టు, ఎందుకంటే రౌండ్ నెంబర్ కూడాను. సో ప్రీవియస్గా స్ట్రక్చరల్గా కూడా మనకి ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ అనేది ఉంది కాబట్టి మనం ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ప్రస్తుతానికి డౌన్ సైడ్ అయితే కన్సిడర్ చేసుకోవాలి. అప్ సైడ్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా 24,855 ఉంది. దాని తర్వాత 24,973. రఫ్గా ఏంటంటే 25,000 అనేది వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. కోర్స్ మనం ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఆ లెవెల్ దగ్గర హెవీగా సెల్లింగ్ అయితే చేశారు కాబట్టి అది మనం ప్రస్తుతానికి కన్సిడర్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మార్కెట్ అనేది ఒకవేళ డ్రాప్ అయిందంటే 54,684. ఇక మేజర్గా మనకి 54,442 ప్రీవియస్గా స్ట్రక్చరల్గా సపోర్ట్ అయితే ఉంది. ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పొచ్చు. అప్ సైడ్ వెళ్ళాలంటే 55,176 అనేది మనకి ఇమీడియట్గా రెసిస్టెన్స్. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే 55,500 దాకా అప్ సైడ్ అయితే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి డౌన్ సైడ్ 81,182. అది బ్రేక్అవుట్ అయిందంటే 80,504 అనేది డౌన్ సైడ్ రూమ్ కనిపిస్తుంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే 82,320 దాకా వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి సిగ్నిఫికెంట్గా యూని డైరెక్షన్లో అప్ సైడ్ అయితే వెళుతూ ఉంది. సో ప్రస్తుతం పాజిటివ్ మొమెంటంలో ఉంది. అండ్ యూఎస్కి సంబంధించిన క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ అనేది పెరిగాయి కాబట్టి క్రూడ్ ఆయిల్లో ఏంటంటే కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక న్యాచురల్ గ్యాస్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో డోజీ ఫార్మేషన్ అయితే జరుగుతుంది. సో ప్రస్తుతానికి మనం ఒక ఇండెసిసివ్ యాక్టివిటీ అనేది చూడబోతూ ఉన్నాం. సో ఈ లో అనేది బ్రేక్అవుట్ అయిందనుకోండి, ప్రాబబ్లీ కొద్దిగా డౌన్ సైడ్ అనేది రావచ్చు. ఈ హై అనేది బ్రేక్అవుట్ అయితే కూడా ఇంకా ఫర్దర్గా అప్ సైడ్ ర్యాలీ అనేది కొనసాగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతానికి కొద్దిగా గ్యాప్ డౌన్ అనేది జరిగింది. సో ఇక్కడ క్లోజ్ అయింది నిన్న, బట్ ఇక్కడ ఓపెన్ అయింది అనమాట. స్లైట్గా డౌన్ సైడ్ ఓపెన్ అయింది, అక్కడ నుంచి కూడా బౌన్స్ అవుతుంది. మనం చూస్తున్న సమయానికి 50 పాయింట్లు అయితే నెగిటివ్గా ఉంది. 24,780 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ యాక్చువల్గా క్లోజ్ అయింది, స్లైట్గా గ్యాప్ డౌన్ జరిగింది. గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత అక్కడ నుంచి కూడా బౌన్స్ అనేది జరుగుతుంది. ఎనీహౌ మొత్తం మీద మనకి ఇప్పుడు 49 పాయింట్స్ అయితే నెగిటివ్గా ఉంది. 24,780 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా 24,832 దగ్గర మన నిఫ్టీ ఫ్యూచర్ అనేది క్లోజ్ అయింది. సో దగ్గర దగ్గర ఒక 50 పాయింట్లు అయితే నెగిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక స్మాల్ గ్యాప్ డౌను లేదా ఒక ఫ్లాట్ ఓపెనింగ్ మాత్రమే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో మాత్రం డైలీలో న్యూట్రల్ అని ఉంది. లోవర్ టైం ఫ్రేమ్స్ కొద్దిగా బుల్లిష్ అనేది టర్న్ అయినాయి. నిఫ్టీ 50లో డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై, లోవర్ టైం ఫ్రేమ్లో ఏంటంటే న్యూట్రల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. ఎనీహౌ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో క్లియర్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం నిన్న పోస్ట్ మార్కెట్లో చెప్పుకున్నాం, అది కొద్దిగా బేరిష్ ఇండికేషన్ అయితే ఇస్తూ ఉంది. ఎట్ ద సేమ్ టైం గ్లోబల్గా మార్కెట్స్ అయితే అంత అగ్రెసివ్ బుల్లిష్నెస్లో లేవు. అండ్ యుఎస్ మార్కెట్లో కొద్దిగా నిన్న సెల్ ఆఫ్ అనేది జరిగింది. ఇక ఏడిఆర్స్ నుంచి మనకి నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. పెద్దగా పాజిటివ్ ఫ్యాక్టర్స్ అయితే లేవు కాబట్టి ప్రస్తుతం ఏంటంటే డౌన్ సైడ్ అనేది కొద్దిగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎనీహౌ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే మనం ప్లాన్ అనేది చేసుకోవచ్చు. సో 24,500 రౌండ్ నెంబర్ అనేది సిగ్నిఫికెంట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఇండియా విక్స్ అనేది రైజ్ అయింది అనుకోండి, డౌన్ సైడ్ అయితే కొద్దిగా రూమ్ ఉంది రావడానికి ఫాస్ట్గా. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.